అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని మేమైతే కలిసాము. రీసెంట్ గా ఏపీలో చాలా స్వచ్ఛగా అయితే మారింది. టీడీపీ నాయకులే నేతలే చాలా మంది అయితే రెచ్చిపోతున్నారు ఈ విషయం మీద. జీవీ రెడ్డి రాజీనామా విషయం ఏంటి? ఇప్పుడు జీవీ రెడ్డి అనే వ్యక్తి మంచి వ్యక్తి. పార్టీ పరంగా చూసుకున్నా తెలుగుదేశం పార్టీలో వచ్చాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఫైబర్ నెట్ చైర్మన్ పదవి కూడా వచ్చింది ఆయనకు. వచ్చినాక ఆయన సడన్ గా రాజీనామా చేయడం వెనుక మేబీ పొలిటికల్ హస్తం అయితే లేకపోవచ్చు, ఆయన పర్సనల్ కారణాలు ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పొలిటికల్ హస్తం ఉంటే ఆయన పోయే ఆప్షన్ ఏడుంది? వైసీపీకి అయితే పోడు. ఎందుకంటే అక్కడ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీ పరిస్థితి దారుణం ఉంది. ఒకవేళ బీజేపీలో పోతాడు అనుకుంటే బీజేపీ టీడీపీ అలయన్స్ ఉంది కాబట్టి అతనికి తెలుసు బీజేపీలో పోయినంత పరిష్కారం ఏముండదు అని. సో మాకున్న అంచనా పరంగా ఆయనకి ఏదో పర్సనల్ కారణాల వల్ల ఆయన రిజైన్ చేసి పక్కన జరిగిపోతున్నారు. కానీ ఆయన రిలీజ్ చేసిన నోటు కూడా చూసుకుంటే నేను ఇంకా గతంలో ఇంకెప్పుడు రాజకీయ పార్టీలోకి రానని కూడా ఆయన క్లారిటీగా అయితే చెప్పారు. దీని గురించి ఏమనుకోవచ్చు? అంటే ఉండొచ్చు ఇప్పుడు, ఎందుకంటే అందరికి పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది. సో వాళ్ళ కుటుంబ పరంగా ఆయనకి ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు, లేకుంటే ఆయనకు బిజినెస్ కానీ ఏదైనా వేరే ప్లాన్స్ ఉండొచ్చు, చెప్పలేం మనం. ఇప్పుడు ఆయన వేరే పార్టీలో వెళ్తుంటే మనం దానికి విమర్శించవచ్చు, లేకుంటే ఆయన గురించి ఏదో ప్లస్ మైనస్ మాట్లాడచ్చు. ఆయన స్పష్టంగా చెప్పినాడు ప్రజెంట్ అయితే నేను ఎక్కడ వెళ్తలేను అన్నప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనం కూడా ఒక పర్సనల్ ఏదైనా ఉద్యోగం చేస్తున్నాము, కొన్ని రోజులు అయినాక సరే నాకు ఉద్యోగం వద్దు నేను వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నప్పుడు అది మానేస్తాం. సో ఇది కూడా అలానే మనం తీసుకోవాలనుకుంటున్నాం. మరి టీడీపీ నేతలు ఎందుకని దీని వెనకాల ఒకళ్ళ చెయ్యి ఉన్నది, దానివల్ల ఈయన రాజీనామా చేశారని కూడా? ఇప్పుడు దాని ఇంకా ఏముందో అనేది ఒక మర్డర్ కేసు అయితే కాదు మనం ఇన్వెస్టిగేట్ చేయడానికి అనుకున్నప్పుడు పోవచ్చు. ఎందుకంటే మన టీడీపీ అనేది పెద్ద సముద్రం పార్టీ, ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కార్యకర్తలు కూడా ఇవాళ మన పార్టీలో ఉంటారు, రేపు మనం పవర్లో లేనప్పుడు పోతూ ఉంటారు. సరే వెళ్ళిపోయిన వాళ్ళని వాళ్ళు చేసిన మంచిని గుర్తుపెట్టుకోవాలి, కానీ ఆయన ఎందుకు పోతుండేందని మనకు సంబంధం లేదు. అదే టైము మనం పబ్లిక్ మీద ఫోకస్ పెట్టుకొని ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మనం దానిపైన ఫోకస్ పెట్టాలి, కానీ ఎవడో పోతున్నాడని బాధపడాల్సిన అవసరం లేదు. దీని మీద కూడా ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన కూడా అసలు రెస్పాండ్ కూడా అవ్వాల. టీడీపీ నేత ఆయనే కాదు, ఎవరు కూడా రెస్పాండ్ అవ్వాలి అసలు ఈ విషయం మీద. ఇది దేని గురించి అనుకోవచ్చు? ఇప్పుడు ఏపీలో పవర్ వచ్చింది ఎందుకు? ఎవరో పోతే దానిపైన స్పందన చేయాలి, ఎవడో పోతుండని బాధపడని కాదు. జనాలకు ఏమైనా మంచి చేయాలని జనాలు చెప్పారు, ఆడ కంపెనీలు తెచ్చుకోవాలి. ఏడు మొన్న ఢిల్లీకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఎట్లా ఉపాధులు తెచ్చుకోవాలి, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఎట్లా తెచ్చుకోవాలి, పూర్వదం ఎంత కంప్లీట్ చేసుకోవాలి, దానిపైన ఫోకస్ ఉందని ఎవరు వస్తారు ఎవరో పోతురు అని దాంట్లో బాధపడాల్సిన అవసరం లేదు మనం. ఎందుకంటే మన ఫోకస్ ఏంటి? జనాలు మనకు జీతం ఇస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వేరే ఎమ్మెల్యేలు అందరికీ జీతం ఇస్తున్నారు. జీతం ఇస్తే పని చేయాలి. మనం పని ఏముంది? వాళ్ళ అవసరాన్ని మనం హెల్ప్ చేయాలి. మెడికల్ కాలేజ్ లేనప్పుడు మెడికల్ కాలేజెస్ ఇవ్వాలి, ఇండస్ట్రీస్ లేనప్పుడు ఇండస్ట్రీస్ ఇవ్వాలి, ఆడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి మనం. ఇప్పుడు చూడండి తెలంగాణలో రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది హైడ్రా ఇష్యూ వల్ల, అందరికి తెలుసు. ఏపీలో మూవ్మెంట్ వచ్చింది, ఆ మూవ్మెంట్ని మనం గ్రాప్ చేసుకొని మన పార్టీ కూడా దాన్ని డెవలప్ చేయాలి, ప్రజలకు కూడా తెలియజేయాలి మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయని. ఇప్పుడు ఎన్నో కంపెనీస్ చెన్నై నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కావచ్చు, ముంబై నుంచి ఏపీలో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు చూశారు ఇప్పుడు మనకు అమరావతి లేఅవుట్ మొత్తం అయిపోయింది, ఫౌండేషన్ అయిపోయింది, రూట్స్ మంచిగా అయిపోయినాయి, ఇన్వెస్ట్మెంట్ బాగుంది, ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. అందుకనే డెవలప్మెంట్ కోసం జనాలు వస్తున్నారు, కానీ ఎవరు వస్తారు ఎవరో పోతున్నారు అని బాధపడలేదు. ఇప్పుడు జీవీ రెడ్డి పోతే మన ఉన్న కంపెనీని పోతలేవాడ ఇన్వెస్టర్ కాదు. జీవీ రెడ్డి పోవడానికి మెయిన్ కారణం కూడా నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే ముందు ఒక టీవీ ఛానల్ అయితే చూశాను. కూటమి ప్రభుత్వంలో అన్నమాట నెరవేర్చలేదు, నేను ఇందులో ఉండలేనని ఆయన వెళ్ళిపోతున్నాడు అని కూడా చెప్పడం అయితే జరిగింది. అన్న మాటలు అంటే మనకు 6 గ్యారంటీస్ చెప్పారు. దాంట్లో ఫస్ట్ బస్సు గ్యారంటీ అయిపోయింది, ఫ్రీ బస్. పెన్షన్లు స్టార్ట్ అయిపోయినాయి, రైతులకు రుణమాఫీలు కానీ రైతులకు గిట్టుబాటు ధర ఏదైతే ఉందో అది నడుస్తుంది. అన్ని ఒక రోజులో కావు కదా, కొన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయి. అవి అప్పులు ఏమున్నాయి ఎవరికి తెలియదు. ఫస్ట్ అవి తెలుసుకొని ప్లస్ ఆడ ఎకనామీ డెవలప్ కావాలి. అంటే మంచికి ఉపాధులు దొరికితేనే ఒక కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే ఏరియా బాగుంటుంది, ఏరియా బాగుంటుంది రాష్ట్రం. ఆడ ఉద్యోగం రాలేదనుకోండి డబ్బులు ఏం వస్తాయి జనాలకు? ఏమన్నా చేయని గవర్నమెంట్ కూడా డబ్బులు రావాలి కదా. ఇప్పుడు ఎన్నో లిక్కర్ ఫ్యాక్టరీలకు ఇల్లీగల్గా లైసెన్స్లు ఇచ్చి చీప్ లిక్కర్ తెచ్చిరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసి అంతా స్టేబుల్ చేసి జనాలకు ఏదైతే అవసరం ఉన్నాయో, ఏదైతే సర్టిఫైడ్ బ్రాండ్ ఉన్నాయో దాన్ని తెచ్చి దాని ప్రైజింగ్ కూడా సెట్ చేసిరు. ప్లస్ అన్ని సెక్టర్స్లో ఇవి చేయాలంటే కొద్దిగా టైం అయితే పడుతుంది. ఇంకా ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలేనప్పుడు మనం ఏం చేయలేము తొందరగా. అదొకటన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అసెంబ్లీకి రాకూడదు? ఇప్పుడు రావాలని రాకూడదు అని ఇష్టం. ఇప్పుడు టీడీపీకి 21 సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దీంట్లో కూర్చోలేదు కదా. ఆయనకు ప్రజలు ఒక ఉపాధి ఇచ్చిరు, ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా ఇచ్చిరు. ఈయన ప్రతిపక్ష హోదా లేకపోయినా నేను ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే అయినప్పుడు రావాలి.
ఆయన పని ఆయన చేసుకోవాలి. నెలకు జీతం తీసుకుంటున్నాడు, ఆయన ఫ్రీగా పని చేస్తలేడు. ఆయన ఏదో ఎమ్మెల్యే అయితే పుణ్యానికి వస్తలేదు, ఆయన కూడా 2 లక్షలు 3 లక్షలు జీతం వస్తుంది కాబట్టి రావాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి, అరే బాబు మాకు ఈ పని కావాలి, మాకు ఇది కావాలని అడగాలి. అడగనప్పుడు ఎట్లయితే కదా, మీరు అడగకుండా మీ పాటికి మీరు చేసుకుంటా పోతే కరెక్ట్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేస్తారంటే అది ఎంతవరకు ఏం చేయరు అవన్నీ జెఫిక్ మాటలు, ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో ఏదో రీల్స్ కోసం చేస్తారు. ఆయన రిజైన్ చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది తప్పించి ఏం రాదు. పులివెందుల్లో ఉప ఎన్నికలు తప్పవా అన్న జరుగుతాయి అంటే ఇప్పుడు ఉప ఎన్నికలు అంటే అక్కడ ఏమన్నా జరుగుతూ ఉప ఎన్నికలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎట్లుంది, ఆల్మోస్ట్ ఆల్ 175లా 160+ సీట్లు వచ్చినాయి. సో కడపలో కూడా 7 నుంచి 4 సీట్లు మనకు వచ్చినాయి. అందరికీ డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు ఒక కంపెనీ వచ్చింది అనుకోండి, ఆ కంపెనీ పులివెందులో కూడా, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చూడండి, వాళ్ళకి రిక్రూట్మెంట్ ఉంటే వాళ్ళు జాబులు తీసుకుంటారు క్యాండిడేట్ని బట్టి. సో ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఏవైతే ఫ్రీబీ స్కీమ్స్ వెళ్తున్నాయో అది ఫలానా కులములకు, ఫలానా జాతువులకు, ఫలానా ఏరియా వాళ్ళకి కాదు, ఎవరు అప్లై చేసుకుంటే ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళే తీసుకుంటున్నారు. సో ఇవన్నీ మనకు చెప్పే మాటలు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా 5 సంవత్సరాలు అలా అయ్యేది ఏం లేదు. ఏదన్నా మనకి డెవలప్మెంట్ పైన ఫోకస్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అన్న మాట ఏంటంటే అసెంబ్లీలోనే, అధ్యక్ష ఇప్పుడు ఇలా ఒక 1000 కోట్లు చెప్తారంటే అదే 100 రూపాయలు చొప్పున ఈయనైతే చెప్పారు. 1000 కోట్లు అనేది ఇక్కడ 100 రూపాయలు పైనుంచి ఈ వేల్లోకి వస్తే 90 రూపాయలు వీళ్ళ తినేసి 10 రూపాయలు బయటకు పెడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆయన చెప్తే ఏది వచ్చినా ఆన్లైనే జరుగుతుంది. సరే ఒకప్పుడు అంటే రేషన్ షాప్లో బియ్యంలో ఆడు తరాజులో 10 కిలోలు జోపితే 8 కిలోలు వెళ్తుండే. ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. కెమెరా ఉంది, సోషల్ మీడియా ఉంది. నీకు రైతు బంధు ఇవ్వాలనుకో, నీకు డైరెక్ట్ అకౌంట్లు ఇస్తారు కదా, చేతికి ఇస్తలేరు. నీకు పెన్షన్ ఇవ్వాలన్నా అంతా ఆన్లైనే. ఏం చేయాలన్నా అంత ఆన్లైన్ ఉన్నప్పుడు ఈవెన్ ఇప్పుడు 10 రూపాయలు చాయ్ తాగితే ఆన్లైన్ డబ్బులు కడుతున్నప్పుడు ఆడ స్కామ్ ఎట్లా జరుగుతుంది? స్కామ్ జరిగితే స్టేట్మెంట్ దొరుకుతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా డబ్బులు ఇచ్చింది అనుకో, అది ఆన్లైన్ వస్తుంది. ఎందుకంటే 100 కోట్లు ఇస్తే సూట్ కేసులో కానీ లాకర్లో పెట్టుకొని తీయరు, ఆన్లైనే వస్తుంది. ఆన్లైన్ వచ్చినప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళినాయి అనేది స్టేట్మెంట్ల ద్వారా తెలిసిపోతుంది. సో ఆయన ఏమైనా చెప్పే ముందు కొద్దిగా ఆలోచించుకోవాలి. పాపం కష్టాల్లో ఉన్నాడు ఆయన, 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ఏం చెప్పాలేమో తెలుస్తలేదు ఆయన. ఆయన అసలు ఎందుకు రానంటున్నారు అసెంబ్లీకి? ఆయన పని ఏమోని 3 లక్షల జీతమో 2.5 లక్షల జీతం వస్తుంది, పుణ్యాన్ని కోసం తినాలని అనుకుంటుండు. అట్లనే కూర్చొని రాదు. ఆయన వచ్చినా ఏం అయ్యేది లేదు, రాకపోయినా ఏం అయ్యేది లేదు. ఆయన ఎంత రోడ్ల మీద తిరిగితే టీడీపీకి అంత మంచిది, జనాలు కూడా మంచిది. ఎందుకంటే ఏదైనా గుర్తలు ఉన్నాయంటే ఆయన ఫోటో పంపించింది అనుకో, మనం తొందరగా వేపియచ్చు. ఎందుకంటే మనకు కూడా కష్టం కదా, ప్రతి చోట ఏడ మోరి ఉంది, ఏడ నాలా కరెక్ట్ లేదో, ఏడ జనాలు వస్తున్నారు, ఏడ వస్తలేరు. నిజంగానే ఆయన చెప్పినట్టు ఏమైనా నెగిటివ్ జరుగుతుంటే దాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆయన దానిపైన ఫోకస్ పెట్టాలి, కానీ పనికిరాని దానిపైన ఫోకస్ పెడితే ఆయనకు వాల్యూ ఉండదు. వల్లభనేని వంశీ తర్వాత నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరు? ఇప్పుడు అరెస్ట్ నెక్స్ట్ అనేది ఏం లేదు, అంతా సిబిఐ, ఈడీ ప్లస్ రెడ్ బుక్ ఉంది. ప్లస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు అంత వెరిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు ముందు ఒక మినిస్టర్, నా డిపార్ట్మెంట్కి 100 కోట్లు వచ్చినాయి, ఆ 100 కోట్లు ఏడ ఖర్చు అయినాయి అనేది అన్నీ అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అందరూ వెరిఫై చేస్తారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లెక్క చెప్పాలి. మోదీ గారు అడుగుతారే నేను 100 రూపాయలు ఇచ్చిన ఏం చేసినావు అంటే దానికి లెక్క చెప్పాలి. అన్ని లెక్కలు బయటికి వెళ్తున్నాయి. ఇప్పుడు వల్లభనేని వంశీ పైన ఎందుకు కేసు అయింది, ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యిందో, ఒక ఎస్సీ అబ్బాయి పైన అటాక్ చేసిండు. ఇన్ని రోజులు ఏం కాలేదు, కానీ ఆయన అవినీతి చేసిండా లేదా అది వెరిఫికేషన్ జరుగుతుంది, కోర్టు నడుస్తుంది. వాడు ఒక అబ్బాయి పైన అటెంప్ట్ మర్డర్ చేసిండు కాబట్టి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కక్ష సాధింపులు అనుకుంటే ప్రభుత్వం రాగానే 48 గంటలు పోలీసులు పనిచేయలేదు అనుకోండి, వైసీపీ పని అయిపోతుండే, అందరికీ తెలుసు అది. కానీ చంద్రబాబు నాయుడు అట్లాంటి మంచి కాదు. ఆయనకి ఏమన్నా ఫోకస్ కావాలి, డెవలప్మెంట్ కావాలి, ఎకనామీ కావాలి. చంద్రబాబు గారు కూడా నేను ఒక విషయం అయితే చెప్పారు, అది మొత్తం మీకు ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో పెద్ద ట్రెండింగ్ అయితే మారిపోయింది. మేము కూడా ఇప్పటి నుంచి లెక్క పెట్టుకోండి, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని బయటికి తీస్తాము, మా రెడ్ బుక్ ఏంటి అన్నది కూడా చూపిస్తామని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఎలా ఉంటుంది అది? దేని పని అయిపోయిందంటే చాలా మంది ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. ఇప్పుడు కొత్త రాజధాని ఫామ్ అయ్యింది, డెవలప్మెంట్ అవుతున్నప్పుడు కొన్ని స్కాములు జరుగుతున్నాయి. ఇప్పుడు 100 రూపాయలు ఉన్నదాన్ని 200 రూపాయలకి అమ్మేస్తున్నారు, డబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, ఇల్లీగల్గా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక హాస్పిటల్ కట్టాలంటే బేసిక్ దాంట్లో అంబులెన్స్ వచ్చి పోవాలి, అది బేసిక్. ఎందుకంటే హాస్పిటల్లో అంబులెన్స్ వస్తుంది. అట్లనే ఒక అపార్ట్మెంట్ కడితే దాంట్లో ఫైర్ ఇంజన్ రావాలి, బయటికి వెళ్ళాలి, అది బేసిక్. గూగుల్ కొడితే తెలిసిపోతుంది. కానీ అట్లాంటివి ఎన్నో ఇల్లీగల్ పర్మిషన్స్ ఇచ్చారు, దానికి కట్టడానికి పర్మిషన్ లేదు. పర్మిషన్స్ ఎవరు ఇస్తున్నారు అంటే మంత్రులు ఇస్తున్నారు, లేకుంటే మినిస్టర్లు ఇచ్చారు, లేకుంటే గవర్నమెంట్ ఆఫీసర్లు ఇస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎవరైనా.
సో ఆయన చెప్పడం ఏంటంటే ఎవరు పని చేసినా నిజాయితీగా పని చేసుకోవాలి, కరెక్ట్ పని చేయాలి. ఏడైతే పర్మిషన్లు ఎన్నికలు అడుగుతున్నారో చేయొద్దు. ఇప్పుడు నేను చేసినా రేపు వేరే ఇబ్బంది పడ్డా ఇప్పుడు కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత నేను పోస్ట్లో ఉన్నా లేకపోయినా నా పైన కేసు పడుతుంది. అది అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించుకోవాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కూడా ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు చాలా స్ట్రిక్ట్ మనిషి. ఏపీ అని కాదు, ఇప్పుడు ఢిల్లీలో కూడా చూసినా మోదీ ప్రభుత్వం ఏదైతే ఉందో మెయిన్లీ వాళ్ళంతా డిజిటలైజేషన్ చేసేసారు. ఎందుకంటే రూపాయి లెక్క తెలియాలి. ఇవాళ నేను పవర్లో ఉన్నా, నేను వెళ్ళిపోతా 10 years తర్వాత, కానీ నేను స్కామ్ చేసి దొరికిపోతాను. ఎందుకంటే ఇప్పుడు మనమే ఉన్నాం ఆన్లైన్లో, జనాలకు డైలీ సైబర్ ఫ్రాడ్లు జరుగుతున్నాయి. మీ అకౌంట్లో 10 రూపాయలు వచ్చినాయని 50 రూపాయలు కొట్టేస్తున్నాయి. టైం పడుతుంది కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు పోలీసులు. మనం ఎంత జాగ్రత్త ఉంటే మనకు అంత మంచిది. జనాలకు కూడా అదే చెప్పాలని